నమస్తే. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను నాగరాజు అండ్ టీం కొట్టి చంపిన తరువాత అసలు ఆ డెడ్ బాడీ అక్కడ నుంచి ఎలా మాయమైంది, ఏమైంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ సిట్ కూడా దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఏంటా కీలక విషయాలు? ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అలాగే నాగరాజు స్నేహితుడు కలిసి నాగరాజుతో కలిసి డెడ్ బాడీని మాయం చేసినట్టుగా. అండ్ ఇంకొకటి, నాగరాజు సంపాదన 100 కోట్లు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. వీటి మీద క్లారిటీ ఇవ్వగలరా? రైట్. యాక్చువల్గా ఈ తరలింపు ఏ విధంగా తరలించారు, ఎక్కడికి తరలించారన్న దానిపైన నాకు తెలిసి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో, తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ మీడియా కూడా ఇవ్వని అంశాలని 99 టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. మనకున్న యంత్రాంగం కావచ్చు, మనకున్న రిపోర్ట్స్ బలం కావచ్చు, సమ్ వాట్ చాలా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ ని మనం అందించాం ఈ సాయికృష్ణ వ్యవహారంలో. మనం ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్చువల్ గానే మనం దానికోసం మాట్లాడాం. ఇక్కడ గతంలో కూడా తరలించారు, మరో 3-4 సహకరించారు అన్న అంశాన్ని మనం ప్రస్తావించాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సిట్ దర్యాప్తుల పేర్లు కూడా వచ్చేసాయి. సిఏ నాగరాజుకు సంబంధించి ఈ సాయికృష్ణ మృతదేహం అనేది కస్టోడియల్ డెత్ అయింది, డిస్ట్రాయ్ అయిపోయిందని ఇంకా రిమాండ్ రిపోర్ట్లను పేర్కొన్నారు. ఈజ్ నో మోర్. ఆయన ఆనవాళ్ళు కూడా ఇప్పుడు లేవు. కానీ ఆనవాళ్ళు లేకుండా మృతదేహాన్ని తరలించి మన కృష్ణలంక శ్మశాన వాటికి ఎవరు తరలించారన్న దాని మీద ఒక చర్చ జరిగింది. యాక్చువల్గా తరలించిన క్రమంలో సిఏ నాగరాజు లేడు. ఎందుకంటే అక్కడ ఆపరేటర్ రవికి సంబంధించి సిఏ నాగరాజు ఫోన్లో మాట్లాడాడు. అంటే సిఏ నాగరాజు వీళ్ళతో పాటు లేడు, కానీ వీళ్ళకి పని అప్పచెప్పారు. ఆ పని అప్పగించింది ఎవరు? హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని, అలాగే సిఏ స్నేహితుడు సురేష్. ఈ ముగ్గురు మొత్తం ఈ అంతా చక్కబెట్టారు. ఇలా లాకప్ డెత్ అయిపోయింది, దీన్ని డిస్టర్బ్ చేసే, లేదంటే మనం మెడకి చుట్టుకుంటుంది అనేది వాళ్ళు ప్లాన్ గీశారు. ఈ ప్లాన్ గీసిన నేపథ్యంలో ఒకటి, ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకోవాలా. ఈ సంఘటన జరిగి సిఏ నాగరాజుని అదుపులోకి తీసుకున్న తర్వాత సిఏ నాగరాజుని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, జూలై 8 వరకు. ఈ రిమాండ్ విధించిన నేపథ్యంలో గత 3-4 రోజులుగా వీళ్ళు కనిపించట్లా. వాళ్ళెవరు? హెడ్ కానిస్టేబుల్ అశోక్, కృష్ణలంక పిఎస్, తర్వాత జంగం నాని. ఈ జంగం నాని కోసం మాట్లాడుకోవాలి. ఈ జంగం నాని అనే వ్యక్తి అంతకుముందు గన్నవరం పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. పనిచేసి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు, లంచాలకు పాల్పడుతున్నందుకు, దందాలు చేస్తున్నందుకు, సెటిల్మెంట్లు చేస్తున్నందుకు గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన సస్పెన్షన్ అయ్యాడు. తర్వాత ఇంకెవరో ఒకరిద్దరు రాజకీయ నాయకులను వాళ్ళనో వీళ్ళనో పట్టుకున్నాడు, ఇంకెవరినో వాడి పటమట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈ పటమట పోలీస్ స్టేషన్కి ఇది విజయవాడ పరిధిలో ఉన్నది. ఈ పటమట పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఈ పటమట పోలీస్ స్టేషన్లో కూడా ఇదే తరహాగా తన చేతివాటం ప్రదర్శిస్తున్నాడు అన్న వార్తల నేపథ్యం, తర్వాత కొంత ఆయన పైన ఎంక్వైరీ అవ్వటం, పోలీస్ కమిషనర్ ఆయన విఆర్కి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గన్నవరంలో జంగంనాని సస్పెండ్ అయ్యాడు. పటమట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు కూడా తీరు మారలేదు. ఆయన విఆర్కి పంపించారు. ఆ విఆర్కి పంపించిన జంగంనానిని ఈ కృష్ణలంక పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చింది. ఈ విషయంలో సిఏ నాగరాజు పాత్ర ఉంది అంటారు. సిఏ నాగరాజు జంగంనానిని హ్యాండీగా పెట్టుకున్నాడు. ఈ జంగంనాని కోసం ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నామంటే, సిఏ నాగరాజుకు సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి కదా, చాలా దందాలు చేశాడని కొన్ని ఈ ఇష్యూస్ అన్ని ఈ సంఘటన తర్వాత వచ్చాయి కదా. ఈ వచ్చిన క్రమంలో సిఏ నాగరాజు తరఫున ఈ దందాలు నిర్వహించింది, ఈ సెటిల్మెంట్లు నిర్వహించిందంతా జంగంనాని. ఇది హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ కృష్ణలంక. ఇప్పుడు ఆ జంగంనాని పరారులో ఉన్నాడు. అలాగే సిఏ స్నేహితుడు సురేష్ కూడా కనిపించకుండా పోయాడు అన్నది ఇప్పుడు చెప్తున్నారు. చివరిగా వీళ్ళు మొబైల్ ఫోన్ వివరాలు, కాల్ డేటా వివరాలు, చివరిసారిగా కనిపించిన ప్రాంతాలు, బంధువులు, పరిచయస్తుల వివరాలను కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణలంక పిఎస్కి సంబంధించిన వాళ్ళు సెలవు పెట్టచ్చు. ఎందుకు అబ్స్కాండింగ్ అయిపోవాలి అంటే, ఖచ్చితంగా వీళ్ళు సాయికృష్ణ మృతదేహాన్ని తరలింపు విషయంలో కానీ, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ సమయంలో కానీ వీళ్ళు సిఏ నాగరాజుతో సహకరించారు. సిఏ నాగరాజుకు సహకరించిన క్రమంలోనే వీళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండ్ అయిపోయారు అన్న అంశం ఒకటైతే, ఈ జంగం నాని అనే వ్యక్తి సిఏ నాగరాజు తరఫున మొత్తం దందాలంతా నిర్వహించారని ఇప్పుడు అంతా మొత్తం బయటకు వచ్చేసింది. అందుకు ఇదంతా ప్లాన్డ్ గానే చేశారు. ఇదేంటంటే కస్టోడియల్ డెత్ అయిపోయింది, ప్లాన్డ్ గానే దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళు దొరికిపోయిన నేపథ్యంలో ఇది ఒక బిగ్ టర్న్ గానే చెప్పుకోవాలి. అయితే సిఏ నాగరాజు ఈ ముగ్గురు ఓకే, ఇంకా ఉన్నారు
కొందరిని దాస్తున్నారు అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సిఏ నాగరాజ్కు పై లెవెల్లో టాస్క్ ఫోర్స్, అడిషనల్ డీసీపీ, ఏసీపీ ఇలా రకరకాల పేర్లు ఇప్పుడు చర్చలు కొడుతున్నాయి. అలాగే సిఏ నాగరాజ్ పై రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడానికి 2 రోజుల ముందు, ఆ 2 రోజుల్లో ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత సిట్ విచారించింది. సిట్ విచారించినప్పుడు కూడా ఏం జరిగింది? సిట్ విచారించినప్పుడు కూడా సిఏ నాగరాజు మీరు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి అంటే, నాకు పై అధికారులు ఎవరైతే నాకు ఆర్డర్స్ ఇచ్చారో కొందరు పై అధికారులకి ఈ విషయం తెలుసు అన్న అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ అవి ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మీకు ప్రస్తావించలేదు. అంటే ఇక్కడ ఏంటంటే దర్యాప్తు సిట్టు సరే సిఏ నాగరాజ్కి మన సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, సిఏ నాగరాజ్ తప్పు చేశాడు, సిఏ నాగరాజ్కి 3 సహకరించారు, ఈ 3 ఎబ్స్కాండ్ అయిపోయి 3 రేపు మాపు దొరుకుతారు, ఇంకా మరికొన్ని వస్తాయి. అంటే ఈ కేసులో తప్పించుకోవాలనుకుంటున్న పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నా, పెద్ద చేపలు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడతాయి. ఇప్పటికిప్పుడు కొంత ఫ్యాబ్రికేషన్స్, కొంత సేఫ్ జోన్ గేమ్స్ ఆడొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో బయటపడతారు. ఎందుకంటే కొందరు దాయొచ్చు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తం అయిన తర్వాత, రెండోది మీడియా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తర్వాత, ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అంత ఈజీగా ఎవరు తప్పించుకోలేరు. దోషులు ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. సిఏ నాగరాజు ఈ 3 కాదు, ఖచ్చితంగా మిగతా వాళ్ళ ప్రమేయం కూడా ఉంది, మిగతా వాళ్ళే తేలాలి. కేవలం ఈ 3 నాగరాజు కలిసి చేశారు, ఈ 4 చేశారు, ఇంకా అయిపోయింది అని క్లోజ్ చేసే కేసు అయితే ఈ సాయికృష్ణ కేసు కాదు. ఆ నేపథ్యంలో ఈ 3 దొరకటం అనేది కూడా ఒక ట్విస్ట్ గానే మనం అనుకోవాలి. సతీష్ గారు,